5 ఏళ్ల క్రితం ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే 2007లో జరిగింది, వాస్తవంగా సిబిఐకి దర్యాప్తు ఇచ్చి 5 ఏళ్ళయింది. 5 ఏళ్లలో ఏమీ చేయలే. తాజాగా సత్యం బాబుకు నోటీస్ ఇచ్చింది. దానికి సత్యం బాబు సవాల్ చేశాడు. అసలు మీరు ఏం దర్యాప్తు చేశారో తేల్చండి అని కోర్టు అడుగుతోంది. ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 2007 డిసెంబర్ 27న జరిగిన బి ఫార్మసీ అమ్మాయి ఆయేషా మీరా హత్య కేసు. ఆ తర్వాతన రకరకాల మలుపులు, లెగ్ ప్రింట్ టెక్నికల్ ఆధారంగా సత్యం బాబే నేరస్తుడని శిక్ష కూడా పడింది. బట్ పైకోర్టులో కొట్టివేయబడింది. తర్వాత సిబిఐకి ఇచ్చారు. సిబిఐ వచ్చి ఏం చెయ్యాలి? ఆధారాలన్నీ అప్పుడే ఓ పోలీస్ అధికారి తగలబెట్టేశాడు. ఎందుకు తగలబెట్టాడో తెలియదు. ఆ రోజున దాని మీద తెలుగుదేశం పార్టీ ఉద్యమించింది. రోజా అప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలు. ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది 2014 నుంచి 19 దాకా ఉంది. ఏం తేల్చారు? నథింగ్. తర్వాత సిబిఐ దర్యాప్తు కంటే ఓకే అన్నారు. సిబిఐ ఏం తేల్చాలో తెలియదు, ఏమున్నాయో తెలియదు దాని దగ్గర. సిబిఐ దగ్గర ఆధారాలు అంటే ఏమీ లేవు అక్కడ. బేసిక్గా ఆ రోజున పోలీసులు అందరూ తేల్చినటువంటిది అతనేనని, అతను కాదని కోర్టు తేల్చేసింది. ఇప్పుడు ఎలా తేలుస్తుంది? ఏం తేలుస్తుంది? సిబిఐ ఫెయిల్యూర్డ్ కేసుగా మిగిలిపోబోతోంది ఇది.